డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల భవితా సెంటర్లో ఇన్ఛార్జ్ హెచ్ఎం వెంకటేశ్వరరావు అధ్యక్షతన మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ వెంకటరమణ ఆధ్వర్యంలో దివ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డివై ఈవో జి సూర్యప్రకాష్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులను సామర్థ్యాలు వెలికితీసి తగిన సాధన చేయించడం వల్ల వారిని ఉన్నత స్థానంలో చూడవచ్చన్నారు. మరొక ముఖ్య అతిథి జిల్లా సాహిత్య విద్యా సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలకు టాప్స్ అందించడం జరిగిందని వాటిని వారి సామర్థ్యాలు అనుగుణంగా వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఈ ప్రవీణ్ కుమార్, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, సిఎంఓ ఎం సుబ్రహ్మణ్యం, సర్పంచ్ చెల్లి సురేష్, హై స్కూల్ ఎస్ఎంఏసి చైర్మన్ పోలిశెట్టి వెంకటరాజు, వైస్ చైర్మన్ మోర్తా శ్రీనివాస్ వర్మ, వార్డు మెంబర్ కాయల విజయ్ బలరాం నాయుడు, ఉపాధ్యాయులు ఓ జగపతి, ఎం స్వర్ణలత, ఆర్ వీరబాబు, ఎం తులసి, డి శ్రీరాజ తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్లో కూడా భవితా సెంటర్ గురించి చక్కని రిపోర్టు సురేష్ గారు ఇచ్చారు. ఇప్పుడు భవితా సెంటర్కి ప్రతి బుధవారం వచ్చి పిల్లలకి చక్కగా మరి వారికి ఫిజియోథెరపీ చేస్తున్నటువంటి మేడం భారతి గారు, భార్గవి గారు వచ్చి మాట్లాడతారు. ఐడిఎస్ టీచర్ సురేష్ గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఫిజియోథెరపిస్ట్ ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఇప్పుడు చాలామంది సార్లు కూడా చెప్పారు, ఎంఏఓ గారు వాళ్ళందరినీ, మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రతిభ ఉంటుంది. మరి ఆ ప్రతిభని మీకు తోడ్పాటు చేయడానికి భవితా స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ స్కూల్లో మరి ఇంచుమించు నేను సర్పంచ్ అయిన తర్వాత 4 years నుంచి ఏదో కార్యక్రమం చేస్తూ మేడం గారు నన్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆ భవితా స్కూల్ని ఎంతో శ్రద్ధగా మేడం గారు మరి అన్ని విధాలుగా మరి వీళ్ళు మా పిల్లలు అని ఎంతో శ్రద్ధగా మరి మీ తల్లిదండ్రులకి ఎంత అయితే బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ మరి ఆవిడ బాధ్యతగా శ్రద్ధ తీసుకుని మీ అందరినీ కూడా మరి ఈ భవితా స్కూల్లో తీర్చిదిద్దడం జరుగుతుంది. నేను చాలా కార్యక్రమాలకు కూడా మేడం గారిని కొన్ని విషయాల్లో కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. మేడం గారు కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చేవారు, గ్రామం నుంచి కూడా ఏదైనా చేయమని. అయితే మరి ఆవిడకి ఏ ఇబ్బంది ఉన్నా మా గ్రామం తరపుని మరి మేము ఎప్పుడు కూడా తోడ్పాటుగానే ఉంటాము. అలాగే మరి ఆల్రెడీ స్పెషల్గా మాకు రూమ్స్ కావాలని అడగడం జరిగింది మేడం గారు. త్వరలోనే మరి ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మరి ఆ రూమ్లు ఖాళీ అవి వర్క్ అయిన తర్వాత మరి దాంట్లో రూమ్ని కూడా మరి ఎంఏఓ గారు దృష్టికి తీసుకెళ్ళి మరి అది కూడా త్వరలోనే వర్కౌట్ చేసి ఆ రూములు కూడా ఎలక్ట్ చేయిద్దామని చెప్తున్నాను. ఎందుకంటే అలాగే చేస్తుంది. మన జిల్లా వ్యాప్తంగా డేటా అంతా కూడా మన ఈ కోఆర్డినేటర్ చెప్తే ఇంచుమించు సుమారు 25 నుంచి 30 వరకు పిల్లలు 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అద్భుతమైన సుదినం, మంచి పండగ. ఎంచేతంటే ఈ డిజేబుల్డ్ పర్సన్స్ను కూడా అందరితో సమానంగా గుర్తించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాదు, ఎంటైర్ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరుపుకునే ముఖ్యమైన పండుగ, నిజమైన పండుగ. ఈ రోజున మనం డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క బాధలు లేదా వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎట్లా ఉంటాయి అనేది అందరూ అర్థం చేసుకునేలా ఈ రోజుని జరుపుకుంటున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్లో భవితా సెంటర్కి వచ్చిన తర్వాత ఏ చేంజెస్ వచ్చాయి, ఏ మార్పులు వచ్చాయి, మాకైతే తల్లిదండ్రులు చక్కగా వివరించారు. నేను చాలా ఆనందపడ్డాను అక్కడ మామిడి కుదురులో.
అట్లాగే ఇక్కడ కూడా ఆ చేంజెస్ గమనించిన తల్లిదండ్రులు మాట్లాడితే బాగుంటుంది. ఏమిటి మీ పిల్లలు ఏ మార్పు గమనించారు స్కూల్కి వచ్చిన తర్వాత అన్నది తెలిస్తే అప్పుడు మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఈ స్కూల్స్ పెట్టినందుకు, వాళ్ళకి ఇటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు ఉన్న మార్పు తల్లిదండ్రుల నుంచి కావాలి. అట్లాగే ప్రతి చోట ఈ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అందరూ కూడా పాఠశాలలో ఉండేటట్లుగా ప్రతి తల్లి తండ్రి కూడా బాధ్యత వహించాలి. ఏ పాఠశాలకు వచ్చిన తర్వాత